హలో హాయ్ అండి. నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వచ్చేసి 2026 మే నెలకు సంబంధించిందనమాట. సో నోటిఫికేషన్స్ అయితే పడుతున్నాయి కదా, అందరికీ కరెంట్ అఫైర్స్ అయితే యూజ్ అవుతుంది ఏ ఎగ్జామ్కైనా. సో కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అంతేకాకుండా మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ కావాలి అనుకున్న వాళ్ళు నాకైతే ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. నాకు అక్కడ కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ అయితే చేయండి. సో ఈరోజు ముందుగా ఇటీవల ఒక కొత్త రకం బరోయింగ్ రీడ్ పామును ఈ రాష్ట్రంలో కనుగొనడం జరిగింది. ఇటీవల ఒక కొత్త రకం పామును అయితే కనుగొనడం జరిగిందనమాట. దాని పేరు ఏంటంటే బరోయింగ్ గ్రీడ్ పాము అంట. సో అది ఏ రాష్ట్రంలో కనుగొనడం జరిగింది అంటే మేఘాలయ రాష్ట్రంలో కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో లైన్ రక్షణ వ్యూహాన్ని దక్షిణ లెబనాన్ ప్రాంతానికి విస్తరించడం జరిగింది. అయితే ఈ వ్యూహాన్ని ప్రధానంగా ఏ దేశం అనుసరిస్తుంది అంటే ఇజ్రాయెల్ దేశం అనుసరించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఎల్ఐసి ప్రారంభించిన రెండు మొబైల్ అప్లికేషన్స్ ఏవి? ఇటీవల ఎల్ఐసి ప్రారంభించినటువంటి రెండు మొబైల్ అప్లికేషన్స్ ఏవి అంటే మై ఎల్ఐసి అండ్ సూపర్ సేల్స్ సాది. ఈ రెండు కూడా ఎల్ఐసి ప్రారంభించినటువంటి మొబైల్ అప్లికేషన్స్ అన్నమాట. వీటిలో మై ఎల్ఐసిను ప్రధానంగా పాలసీదారులు, వినియోగదారుల వర్గం కోసం తయారు చేయడం జరిగిందనమాట. వీటిలో మై ఎల్ఐసిను ప్రధానంగా ఎవరి కోసం తయారు చేయడం జరిగిందంటే పాలసీదారులు, వినియోగదారుల వర్గం కోసం ఈ యాప్ను అయితే తయారు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి G20 ఉపగ్రహాన్ని ఏ లక్ష్యం కోసం ఉపయోగిస్తారు? G20 ఉపగ్రహాన్ని ఏ లక్ష్యం కోసం ఉపయోగిస్తారు అంటే కాలుష్యం వాతావరణ పర్యవేక్షణల కోసం భూ పరిశీలనను జరిపే ఉపగ్రహం అయితే దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల శాంతి యగ్విటో పర్వతం విస్ఫోటనం అయితే జరిగిందనమాట. ఇది ఏ దేశంలో ఉంది? శాంతి యగ్విటో అగ్నిపర్వతం అనేది ఏ దేశంలో ఉంది అంటే గ్వాటెమాలా దేశంలో అయితే ఉండడం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ప్రపంచ దరిద్రీ దినం 2026 ఏ అంశం ఆధారంగా నిర్వహించడం జరిగింది అంటే మన శక్తి మన భూగోళం అంశం ఆధారంగా దీన్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే దీన్ని ఎప్పుడు నిర్వహించడం జరిగింది అంటే ఏప్రిల్ 22న నిర్వహిస్తారన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2026 ఎవరికి ఇచ్చారు అంటే కావే మదానికి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మహిళల హోదాపై కమిషన్ ఐక్యరాజ్య సమితిలో ఏ సంస్థ కింద పనిచేస్తుంది? మహిళల హోదాపై కమిషన్ ఐక్యరాజ్య సమితిలో ఏ సంస్థ కింద పనిచేస్తుందంటే ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలి వ్యవస్థ కింద అయితే పనిచేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇటీవల భారత సముద్ర తీరంలో దేశీయంగా రూపొందించినటువంటి ఫ్లోటింగ్ లీడర్ బోయ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది అంటే జాతీయ సముద్ర సాంకేతికల సంస్థ అయితే అభివృద్ధి చేయడం జరిగిందనమాట, NIOT. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ రకమైన నేలలో పత్తి పంట బాగా పండుతుంది అంటే నల్ల రేగడి నేలలో అయితే పత్తి బాగా పండడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దక్షిణ పార్స్ సహజవాయు క్షేత్రం ఏ ప్రాంతంలో ఉంది? దక్షిణ పార్స్ సహజవాయు క్షేత్రం ఏ ప్రాంతంలో ఉందంటే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉందన్నమాట.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల జాతీయ క్వాంటం మిషన్ క్వాంటం కమ్యూనికేషన్లలో భారీ విజయం సాధించడం జరిగిందనమాట. అయితే దీన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అంటే 2023 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి జాతీయ రిపాజిటరీ ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే జీవ వనరుల ప్రత్యేక అంశాల పరిరక్షణకు కృషి చేయడం అన్నమాట. అయితే ఇటీవల కొన్ని సంస్థలను జీవ వైద్య చట్టం 2002 కింద జాతీయ రిపాజిటరీగా ప్రకటించడం జరిగింది. సో ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అంతేకాకుండా మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నేనైతే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి. నాకు అక్కడ వాట్సాప్ అయితే చేయండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలా, మంత్లీ వైజ్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు అక్కడ నాకు వాట్సాప్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.